లయగారు, భార్య భర్తని ఇష్టపడుతుంది, ప్రేమిస్తుంది. కానీ మీరేంటండి రాఖీని ఇంతలా ఆరాధిస్తున్నారు? దేవుడి కన్నా ఎక్కువగా పూజిస్తున్నారు. నాకు ఆయన తప్ప ప్రపంచంలో ఏదీ లేదు, ఏది ఎక్కువ కాదు. అదేనండి మీ ఆడవాళ్ల గొప్పతనం. భర్త చీదరించుకున్నా మీరు ప్రశంసే అనుకుంటారు. భర్త తిట్లు కూడా ఆశీర్వాదాలని ఫీల్ అవుతారు. నమ్మితే రాయి కూడా దేవుడే అవుతాడండి. నేను నా భర్తని, ఆయన కట్టిన తాళిని నమ్మాను. ఆ నమ్మకం మీదే నడుస్తున్నాను. మీరు నమ్మితే తనేం చేశాడు? నట్టేట ముంచాలనుకున్నాడు. మిమ్మల్ని కన్నీళ్లు పెట్టించాడు. తప్పు చేస్తున్నాడండి వాడు. ఆయన తప్పు చేయలేదు, నన్ను దూరం పెట్టారంతే. కానీ నేను ఆయనకి దగ్గరవ్వడానికి ఓ తప్పుడు మార్గం ఎంచుకున్నానేమో అనిపిస్తుంది. చూడండి, బంగారం ఎక్కడున్నా దాని వన్నే తగ్గదు. మీకే మార్గం ఉన్నా చివరికి మీ భర్తను చేరుకోవడానికే కదా. ఇంకా దారిలో తప్పే ఉంది. అయినా అలాంటి మూర్ఖుడికి ఇలాంటి మార్గమే కరెక్ట్. తప్పుగా మాట్లాడకండి. ఆయన మీరనుకునేంత చెడ్డవాడేమీ కాదు. మంచిని తెలుసుకోలేకపోతున్నారు. అది తెలుసుకునే రోజు వస్తుంది. మీరు చాలా గొప్పవాళ్ళండి. నా ఫ్రెండ్ నన్నే ఒక మాట అననివ్వట్లేదు. గ్రేట్ అండి మీరు. నేను వెళ్తానండి. లయగారు, మళ్ళీ చెప్తున్నాను, ఏమనుకోకండి. ధైర్యాన్ని నమ్మకాన్ని వదులుకోకండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. లయగారు, మీ పర్స్. అత్తయ్య, అదే ఆయన ఎలా ఉన్నారు అత్తయ్య? చెప్పండి అత్తయ్య. అంటే ఆయన భోంచేయలేరన్నారు కదా, అందుకే. పిచ్చి తల్లి, ఒక్కరోజు భోజనం చేయకపోతే ఏమవుతుందమ్మా? అదేంటత్తయ్య, నా వల్ల ఆయన పస్తులుంటే నేనెలా తట్టుకోగలను చెప్పండి? నాటి త్రేతాయుగం నుండి నేటి కలియుగం వరకు భర్తలు భార్య బతుక్కి నిప్పు పెడుతుంటే వాళ్ళ గాయాల్ని కూడా గమనించుకోకుండా మొగుడి చేతికి ఆయింట్మెంట్ రాయడం అలవాటైపోయిందమ్మా మన ఆడజాతికి. అది మార్చుకోవాలి. వాళ్ళలో మొదలైన టెన్షన్ చూసి కాస్త ఓర్చుకోవాలి. అప్పుడు నా ప్లాన్ సక్సెస్ అవుతుంది, నీ సంసారం చక్కబడుతుంది. పైకి కనిపించారు కానీ మీరు చాలా కఠినాత్ములు అత్తయ్య. ఆయన మీద కాస్తైనా జాలి లేదు మీకు. ఇరుసు మెత్తదైతే బండి కదులుతుందా అమ్మా? సమ్మెట జాలి పడితే ఇనుము మోగుతుందా? కట్టిన మాంగల్యం విలువ, అది కట్టించుకున్న దాని గొప్పతనం తెలియని వాడెవడైనా వాడికి దెబ్బ సాలిడ్గా పడాలి. నేనోసారి ఆయన చూసేస్తానత్తయ్య. చూడు, మాట్లాడు, కాని ఇలా కాదు. నీ అడుగు తడబడాలి, నీ మాట పొరబడాలి. నువ్వు వాడికి ఫుల్లుగా తాగినట్టు కనపడాలి. అత్తయ్య, ఆశ్చర్యపోద్దమ్మా, మన ప్లాన్లో కాస్త డోస్ పెంచుతున్నాను. ఒక్క నిమిషం. ఏంటిది? మందు కంపు. ఈ కంపే వాడికి తెలియాలి. నువ్వాడి ముందు మందు తాగినట్టు నటించాలి. నేనా? అది చూసి వాడు గింగిరాలు తిరగాలి. దేవుడా, వద్దత్తయ్య, నా వల్ల కాదు. ఆయన చాలా బాధపడతారు. ప్లీజ్ అత్తయ్య, వద్దు. ఏం కాదు, నా మాట విను. ఇలాంటివి వాడికి చాలా అవసరం, అర్థం చేసుకోమ్మా. మీకు దండం పెడతానత్తయ్య. ఇప్పటికీ ఆయన్ని మోసం చేస్తున్నానేమో అనిపిస్తుంది. వాణ్ణి నువ్వేం మోసం చేయట్లేదు, మనిషిని చేస్తున్నావు. అదే నీ కాపురాన్ని నిలబెడుతుంది. అత్తయ్య, నేను... ఇంకేం మాట్లాడుకో.
నీకు తోచినట్టు వాడితో ఆడుకో. పద. తాగినట్టున్నాడు. ఎలా? నడు, అదే తెలుస్తుంది. అత్తయ్య. పదమ్మా. హలో, గుడ్ మార్నింగ్. సారీ అండి, ఇది నైట్ కదా. నిద్రపోయేటప్పుడు గుడ్ నైట్ చెప్తానులేండి. ఏమండి, కాస్త సైడ్ ప్లీజ్. ఏమండి, మిమ్మల్ని ఇలా రండి, ఇలా రండి. ఎన్నాళ్ళు పార్టీలకి పబ్బులకి దూరంగా ఉండి చాలా తప్పు చేశాను. కానీ ఈ రోజు తెలిసింది ఆ కల్చరే వేరని. మందు తాగేవా నువ్వు? అదేంటండి, కాళ్ళు నేల మీద నిలబడట్లేదు, బాడీ స్టేబుల్గా ఉండట్లేదు. అంటే తాగినట్టే కదా. ఆయననే వెళ్ళింది ఏమైనా పేరంటానికా? పానకం తాగి పసుపు కుంకుమ రాసుకోవడానికి? పార్టీకి మందు తాకపోతే ఎలాగండి? మీకు విషయం తెలుసా? క్రిష్ నా ఫ్రెండ్. కాదు కాదు కాదు, బెస్ట్ ఫ్రెండ్. కాదు 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 కాదు, థిక్కెస్ట్ ఫ్రెండ్, థిక్కెస్ట్ ఫ్రెండ్, థిక్కెస్ట్ ఫ్రెండ్. వెరీ స్మార్ట్ గాయ్. అతని పరిచయం అద్భుతం, అతని స్టైల్ అమోఘం. అతను మాట్లాడితే అలాగే వినబుద్ధవుతుందండి. ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? ఇన్ఫర్మేషన్ అండి. ఆయన ఈ గదిలో నా స్వీట్ మెమరీస్ చెప్పుకోవడానికి మీరు తప్ప ఎవరూ లేరు కదండి. అయితే మాత్రం ఎవడి గురించో చెప్పి నా బుర్ర తింటావా? ఎవడో కాదండి, క్రిష్. క్రిష్ ఇవాళ వాడు డ్రెస్ వేశాడండి. ఆపుతావా? బయటికి వెళ్తావా? నేనెందుకు వెళ్ళాలి? నేనెందుకు వెళ్ళాలి? ఈ గది ఇద్దరికి, ఈ బెడ్ మన ఇద్దరికి. కానీ తమరు 10 దేవులు కాబట్టి ఆ బెడ్ మీకే త్యాగం చేసి నేను కింద పడుకుంటున్నాను. ఇంకా రూమ్ కూడా సాక్రిఫైస్ చేయాలంటే నా వల్ల కాదు. అయితే నోరు మూసుకొని ఓ మూల పడుకో. కడుపులో మందుంది, బుర్రలో కిక్ ఉంది, నా దగ్గర సెల్ ఫోన్ ఉంది. హాయిగా నా ఫ్రెండ్ క్రిష్తో మాట్లాడుకుంటాను. దిండు ఇక్కడ, అక్కడ ఉండు. మొత్తానికి తాగడం కూడా స్టార్ట్ చేసావంటే మార్పుకి నాంది పలికావన్నమాట. వెరీ గుడ్. నేను మారాను అంటే మీరు నమ్మట్లేదు కదండి, అందుకే ప్రాక్టికల్గా చూపిద్దామని. అయినా నేను మిమ్మల్ని నమ్మించడానికేం తాగలేదు. నా ఫ్రెండ్ క్రిష్ కోసం తాగాను, తాగుతూనే ఉంటా. కృషి కోసం తాగాను, కృషి కోసం వెళ్ళాను, కృషి కోసం తాగుతూనే ఉంటానంటున్నావు. అడేది అడిగినా చేస్తావా? ఏమడుగుతాడో తెలీదు కదండి. చేస్తానా లేదా మీకెలా చెప్పగలను? ఒక పని చేస్తాను, ఇప్పుడే క్రిష్కి ఫోన్ చేసి రేపు ఏమడుగుతాడో తెలుసుకొని మీకు చెప్తా.
హలో హలో క్రిష్, ఎలా ఉన్నావురా? డ్రాప్ చేసింది నువ్వే కదరా, సేఫ్గా ఇంట్లోకి వచ్చా. ఓ ఆయన నేను వచ్చేసరికి డల్గా ఉన్నారు. ఏమండి, నన్ను క్షమించండి, మిమ్మల్ని బాధ పెడుతున్నాను. సారీ అండి, సారీ సారీ. రేపు నువ్వు నన్నేదో అడుగుతావని మా వారన్నారు. అదేంటి చెప్పురా, చెప్పు. ఊరుకోరా, ఏం అడగవా? మా ఆయన ఇప్పుడు నిద్రపోతున్నట్టున్నారు. రేపు ఉదయాన్నే చెప్తా. బాయ్ క్రిష్, బాయ్. నన్ను క్షమించండి, మీలో మార్పు కోసం అత్తయ్య చేయమన్నట్లు ఇలా చేస్తున్నాను. మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. ఎక్కడికండి? అది హాస్పిటల్కి వెళ్తున్నాను. ఇంత పొద్దున్నే హాస్పిటల్ కా? అర్జెంట్ కేసు ఉంది, అందుకే వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, కేసు అర్జెంటే. మరి నా నెక్లెస్ మాట ఏంటి? నక్లెస్ నక్లెస్ అంటే మరి అది రాత్రి ఇలాగే మాట్లాడి తప్పించుకుని బయటికెళ్లారు. ఎందుకులే గొడవ అని ఊరుకున్నా. అయినా ఉదయం దాన్ని ఊసు కూడా లేదు. ఎందుకు లేదు? గుర్తుంది. ఏం గుర్తుంది? నెక్లెస్ పోయిందనా? అది అది శృతి రాత్రి పోలీస్ కంప్లైంట్ ఇద్దామన్నాను, వినలేదు. ఎస్ఐ తెలుసు, కనుక్కుంటాను అని కళ్ళబొల్లి కబుర్లు చెప్పారు. ఏం చేశారు? మాట్లాడానుగా, కంప్లైంట్ తీసుకుంటానన్నాడు. వారం తిరిగేలోపు రికవరీ చేస్తామన్నాడు. ఓకేనా? ఏమండి? ఏంటి? 2 లక్షలు మాటలు చెప్పినంత తేలిక కాదు, గుర్తుంచుకోండి. అలాగే, నన్ను వెళ్ళని. కంప్లైంట్ ఇస్తా, నెక్లెస్ రికవరీ చేయిస్తా. దయచేసి రాద్ధాంతం చేయకు. నేను రాద్ధాంతం చేస్తున్నానా? నెక్లెస్ కొన్నాడు, పోగొట్టాడు. కంప్లైంట్ ఇవ్వమనడం కూడా గొడవే. తప్పు తను చేసి నా మీద అరుస్తున్నాడు. శ్రీకన్య. హలో శ్రీకన్య, సావిత్రి ఇంటి అడ్రస్ దొరికిందా? కనుక్కున్నాను సార్, మీకు వాట్సాప్ చేశాను చూడండి. ఓకే. అవును సార్, సావిత్రి అడ్రస్ ఎందుకు కనుక్కోమన్నారు? అది పెద్ద దొంగ కాబట్టి. ఏమంటున్నారు సార్? నిన్న శృతి కోసమని నక్లెస్ కొన్నాను. గిఫ్ట్ ఇచ్చి శృతికి నిజం చెప్పి ఈ దరిద్రాన్ని వదిలించుకుందాం అనుకున్నాను. డబ్బుల కోసం నన్ను కలిసిన సావిత్రి నేను డబ్బులు తెచ్చేలోపే కారులో నుంచి నక్లెస్ కొట్టేసింది. దుర్మార్గురాలు. ఆ నెక్లెస్ తీసింది సావిత్రి అని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు సార్? షాప్లో నుంచి బయటకొచ్చిన దగ్గర నుండి ఇంటికొచ్చేదాకా నా కార్ దగ్గరికి ఎవ్వరూ రాలేదు, సావిత్రి తప్ప. ఇది తన పనే. నాకప్పుడే దాని వాలకం మీద డౌట్ వచ్చింది సార్. అందుకే మీరు చెప్పగానే మేనేజర్ని అడిగి అడ్రస్ కనుక్కున్నాను. థ్యాంక్ యూ శ్రీకన్య. నేను సావిత్రి ఇంటికి వెళ్తాను. ఉంటాను. ఏం చేస్తున్నావమ్మా? మా ఆయనకి కాఫీ పెడుతున్నాను అత్తయ్య. అనుకున్నా ఇలాంటిదేదో చేస్తావని. కాఫీలు గీఫీలు ఆపేయ్. అదేంటత్తయ్య, ఆయన లేవగానే కాఫీ తాగుతారు. కాఫీల నుండి స్కాచ్ వరకు అన్ని అలవాట్లు మారతాయిలే. అత్తయ్య, వాడికి కాఫీ ఇవ్వాల్సింది ఇప్పుడు కాదు, దానికి ఇంకా టైం ఉంది. నువ్వురా. అత్తయ్య.
ఎక్కడికత్తయ్యా? ఉండు. చెప్పండి ఆంటీ. రెడీయా క్రిష్? వెయిటింగ్ ఆంటీ. ఓకే, ఫోన్ చెయ్యి. అత్తయ్య, ఉమ్. చూడు ఏం జరుగుతుందో. అదేంటి నా ఫోన్ రింగ్ అవ్వట్లేదా? ఈ ఫోన్ లయది కాదే. ఎవరిది ఫోను? మై లవ్లీ స్వీటియా. హాయ్ స్వీటీ, గుడ్ మార్నింగ్. హాయా, ఎవడ్రా నువ్వు? ఓ స్వీటీ కాదా? స్వీటీ లేదా? స్వీటీ టూటీ ఫ్రూటీ ఉందో లేదో చెప్పడమేనా నా డ్యూటీ? అయినా పొద్దు పొద్దునే ఏం కావాలరా నీకు? చెప్పాను కదా బాస్, స్వీటీ కావాలని. వినపడలేదా? స్వీటీ లేదా ఏం లేదు. అసలు నువ్వు ఫోన్ చేయొద్దు తన ఫోన్కి. బాస్, నేను చేసింది తన ఫోన్కి కాదు, నా ఫోన్కి. ఓ, ఈ దరిద్రం నీదా? అవును, కానీ నా ఫోన్ దరిద్రం కాదు, అదృష్టం. అందుకే నిన్న పార్టీలో స్వీటీ చేతిలోకి వెళ్ళింది. అదే బాస్, నిన్న పార్టీలో స్వీటీ, నేను ఫ్రెండ్స్తో జోస్తో డాన్స్ చేసి ఎంజాయ్ చేశాం. అనుకోకుండా తన ఫోన్ నాకు, నా ఫోన్ తనకు మారిపోయాయి. అంత ఒళ్ళు మర్చిపోయారా? ఒళ్ళు మర్చిపోయాను బాస్. స్వీటీ ఎదురుగా ఉంటే ప్రపంచాన్ని మర్చిపోవచ్చు. అస్సలు నిన్న పార్టీలో స్వీటీనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటే నమ్మండి. ఎంతమంది స్వీటీకి కాంప్లిమెంట్స్ ఇచ్చారో. అందరూ అబ్బో ముగ్ధులైపోయారు. అంత ముగ్ధులైపోయేంత ఏముందిరా దానిలో? సార్ ప్లీజ్, మీరెవరో నాకు తెలియదు, కానీ స్వీటీని అది ఇది అంటే మాత్రం ఊరుకోను. ఏంట్రా ఊరుకోవా? ఎవడ్రా నువ్వు? ఒకసారి కనిపించరా చెప్తా. నేనేమైనా ముసుగేసుకుని తిరుగుతున్నానా? నన్ను చూడాలంటే నిన్న పార్టీకి రావాల్సింది. నాతో పాటు నాకు స్వీటీకి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కూడా చూసేవారు, థ్రిల్ అయిపోయేవారు. రేయ్, ఫోన్ పెట్టరా, ఫోన్ పెట్టే. ముందు మీరు పెట్టవచ్చు కదా సార్. రాయ్ నిన్ను. కూల్ సార్, కూల్. నేను చెప్పేది వినండి. మా ఫోన్స్ మారిపోయాయి కదా, నేను వచ్చి తీసుకుంటానని చెప్పండి. అదే స్వీట్కి చెప్పండి. మంచిది, చెప్పావుగా, పెట్టే. మీరు పెట్టండి సార్. రాయ్. షట్. చూసావా ఎలా తల పట్టుకున్నాడో? అత్తయ్య, మీ ఆయనకి ఇప్పుడు కాఫీ కావాలి, తీసుకెళ్ళి ఇవ్వు. అలాగే. శీకర్నే చెప్పిన అశోక్ నగర్ ఇదే. ఈ బొమ్మ ఎలా ఉందండి? చాలా బాగుంది శృతి. ఈ బొమ్మ అచ్చం పాపకి శృతి ఇచ్చిన గిఫ్ట్ లాగే ఉంది. ఇలాంటి బొమ్మ ఒకటే ఉంటుందా? ఎన్నో ఉంటాయిలే. ఒకవేళ శృతి ఇచ్చింది అదే బొమ్మ అయి ఉంటే పాప గురించి తెలుస్తుంది కదా.